పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటును జనసేన పార్టీ తరఫున మరి పూర్వగా పోటీ బాధ్యత కేటాయించాలని నాగరాజ సామాజిక వర్గం వారు మరి సొంత సామాజిక వర్గం నిర్వహించడం చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎవరికైనా ఇబ్బంది ఉంది, కష్టం ఉంది అంటే నిలబడే మనుషులు తక్కువ ఉంటారు, నిలబడే మనుషులు తక్కువ ఉంటారు. కానీ ఇవాళ కష్టం వచ్చింది, ఇబ్బంది వస్తుంది, దీన్ని అధిగమించాలంటే మీరు అందరూ బలంగా నిలబడినందుకు నేను మీకు ఎంత సేవ చేశానో మీకు నాకు తెలుసు. చాలా కోటి చేస్తుంటారు, చాలా కోటి చేశారు, 1% 2% చేస్తుంటారు. సామాజిక వర్గం కన్నా ఎక్కువ జనసేన పార్టీని ప్రేమించారు. ఆ పార్టీ కోసం మరి సొంత సామాజిక వర్గ నేతలు కూడా కొన్ని సందర్భాలు విమర్శలు చేశారు. ఎందుకంటే పార్టీ ముఖ్యమైన ఆలోచన. కానీ ఈరోజు పార్టీ నేను ఇబ్బందులు పెడతామని నేను అందరూ బలంగా నిలబడుతున్నాను. ఇదే చాలా గొప్ప విషయం. ఇది మనసులో మాట్లాడుతున్నాను యథార్థం కూడా. ఇదే యథార్థం కూడా. నేను పార్టీ కోసం ఎక్కడ కూడా ఎవరితో రాసిపోతాను. చాలా మంది నాకు ఫోన్ చేశారు, మహేశ్వరు ఎవరిని లెక్చేరు, ఎవరిని పట్టించుకోను, వాళ్ళు సామాజిక వర్గంలో చూస్తారా, కత్తి చూసేస్తున్నా, మేరకు వెళ్ళిపోతున్నాం, చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు. అది అలా కాదు, తప్పు చేస్తే తప్పని చెప్తాం, మరి అభివృద్ధి చేస్తే అభివృద్ధి చెప్తాం, లేకపోతే ఏదైనా చేస్తే మాట్లాడాలని చెప్పే కానీ నాకు ఎక్కడ కూడా వేరే రకంగా అనిపించదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాత్రమే కనపడతారు. నాకు ఎప్పుడు అలా కనపడకుండానే అనేక సందర్భాలు చాలా మందికి బాగా పోయాం. ఈ పార్టీ నిలబడాలి, ఈ పార్టీ బలంగా ప్రజలకు వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నతంగా ఉండాలి, నేను ఎప్పుడైనా ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, నేను కేంద్రంలో ఉండాలి, నాకు ఎప్పుడు ఆలోచనలు. ఆయన ముఖ్యమంత్రి కావాలనే పనిచేసింది. ఎప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మా అధ్యక్షుడు వారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడానికే పనిచేస్తున్నాడు. ఎప్పుడు ఆ స్థాయిలో ఉంచుకున్నాను, ఎప్పుడు ఆ స్థాయిలో ఉంచుకున్నాను. పార్టీకి ఎన్ని ఇబ్బందులైనా ఎప్పుడు చిరునవ్వు చూపించాం, ఎప్పుడు చిరునవ్వు చూపించాం. ఎన్ని కేసులు పెట్టా సరే మన పార్టీ కోసం కదా, మనకి ఏమంటే ఇబ్బంది అనిపించింది. ఎన్నిసార్లు నేను ఆర్థికంగా చాలా మంది అంటారు, మనిషికి ఆర్థికంగా ఇబ్బంది ఉందా, ఇబ్బంది ఉందని. కరోనా ఆర్థిక ఇబ్బంది లేదు ఎవరికి, కరోనా ఆర్థిక ఇబ్బంది లేదు ఎవరికి, అందరూ ఆర్థిక వాళ్ళు మనకి ఎవరో పార్టీలు ఎవరించింది రోజున మీకు తెలవాలి. సందర్భంలో చెప్తున్నాను, నాకు ఎవరు టీవీలో ఇప్పించారు, బయట నుంచి నాకు ఎవరో బయట నుంచి టీవీలో ఇప్పించారా, నాకు ఎవరు ప్రజలు పరీక్షించారా, నాకు బ్యాంకులు కడితేనే ఇవాళ బ్రహ్మాండం మేమే చేశామని చెప్పినట్టు డబ్బులు ఇస్తే ఊరుకుంటారా, బయట ఊరుకుంటారా? 5 సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత పార్టీ నడవాలంటే ఎంత డబ్బు కావాలి, ఎంత డబ్బు కావాలి ఆలోచన. డబ్బు ఉంటేనే కదా ఖర్చు పెట్టాము. అప్పుడు వచ్చామా, ఆస్తులు అమ్మేవా, మనం సంపాదించి ఖర్చు పెట్టాం. ఏం చేసినా తిరిగి ఇవ్వాల్సిందే కదా. ప్రతి ఒక్కరు డబ్బు అంటారు. 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని ఎవరు ఏ పని చేయకుండా ఇవాళ నేను సేవ చేస్తానంటే ఆ దగ్గర డబ్బులు ఉండక 5 ఏళ్ళ నుంచి మనం పని చేసి పార్టీ కోసం ఆస్తులు కలగబెట్టుకొని పార్టీ గురించి ఆర్థిక ఇబ్బందులు పడితే మన దగ్గర డబ్బులు ఉండక ఇవాళ వచ్చి ప్రతి ఒక్క డబ్బులు మాట్లాడతాడు. మాకు కూడా అప్పుడే చెప్పాలి, ఎవరు ఉంటే బాబా బాబు ఓ సూట్ కేసు తీసుకురంటే ఈ 5 ఏళ్ళు 5 కోట్లు ఖర్చు పెట్టాం. వడ్డీలతో సహా ఎక్కేస్తే ఆస్తులు ఎక్కేస్తే 15,000 కోట్లు. 15,000 కోట్లు నేను తెలవాలని చెప్తున్నా. నేను రెగ్యులర్గా అన్నా తెలవన్నా, నేను స్థలాలు ఉన్నా. నేను అమ్మినప్పుడు ఆ కోట్లు తల్లిండు, ఈ 3 కింద 6 కోట్లు, ఇప్పుడు నాకు తల్లింది 15 కోట్లు. ఇంకా తల్లిలో 15 కోట్లు. నేను కూడా వెళ్ళామే, ఒక ఎకరం పొలంలోనే సూట్ కేసు పెట్టుకుంటే చేయకపోయాను. సూట్ కేసు పెట్టుకుంటే చేయలేదు. అంత డబ్బులు వచ్చా, డబ్బులు అయితే ఎవరు చూపించే డబ్బులు మన దగ్గర చూపించారు, ఎవరు తీసుకొచ్చే అందరూ డబ్బులు వేస్తారు. 700 మందికి తింటారు. ఆన్ కెపాసిటీ 700 ఉంటే 700 మందికి తింటారా పెడతారు. ఆన్ కెపాసిటీ 200 ఉంటే 700 మందికి తింటారా పెడతాం. మన ఆన్ కెపాసిటీ మనకి తెలుసు కదా, మన గురించి చెప్తున్నా. ఒక ఓనర్ వ్యవస్థ
మీటింగ్ లో పెట్టేశారు. ఒక మనిషిని చూడంగానే ఆ దగ్గర డబ్బులు ఎలా ఉంటాయని పేరు ఎలా వేస్తాం, మనం పేరు ఎలా వేస్తాం, డబ్బులు ఎలా ఉంటాయి. అప్పుడు రాజకీయాలు చేయమని చెప్పకూడదు, రాజకీయాలు చేయమని చెప్పకూడదు. మనం నేను ఎంత గోప్యంగా చెప్తున్నాను, నేను 8 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడానికి సిద్ధపడ్డా. చాలా మంది సంతోషం చెప్పా, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారో కూడా చెప్పా. 8 కోట్ల కూడా తీసుకొచ్చారు. తీసుకురాకపోయిన కార్యక్రమాలు గతంలో పార్టీ నడపడానికి అంచనంచలుగా ఖర్చు పెట్టారు. ఒకేసారి ఖర్చు పెట్టేస్తే 5 నెలల పార్టీ ప్రతి నెల పార్టీ నడపాలని మీ అందరికీ చెప్తున్నా. నాకు మినిమం 2.5 లక్షలు అవసరమైంది మొదటి 4 సంవత్సరాలు. సంవత్సరం 4 సంవత్సరాల మొదట 2.5 లక్షలు అవసరమైంది. ఈ చివరి సంవత్సరం 4 లక్షలు రావాల్సి వచ్చింది ఒక్కొక్క నెల నడపడానికి. ఈ కాకుండా పార్టీ కార్యక్రమాలు, సొంత కార్యక్రమాలు, నియోజకవర్గ కార్యక్రమాలు. నియోజకవర్గ కార్యక్రమాలు ఒక ఆఫీస్ ఒక నెల నడపాలంటే కరోనా టైంలో కూడా మేము జీతాలు ఇచ్చాం, అర్థం చెల్లించాం, కరెంటు బిల్లులు కట్టాం. అందరూ డబ్బులు అంటారు. మా ఆఫీస్ ఎలా నడిచింది, మన ఆఫీస్ తీసేసుకోండి. ఇవన్నీ కార్యక్రమాలు తగ్గించాలా? ఎక్కడైనా సరే చిన్న రోడ్లు వచ్చింది మన మీద వరకు ఎన్నో ప్రయత్నం చేశారు, ఒక్కటి కూడా సక్సెస్ అయ్యే వరకు అవునా? ఎందుకంటే దాని వెనకాల మా నిజాయితీ క్రమశిక్షణ ఉంది. మేము అక్కడైనా పనిచేస్తాం. ఒక నెల ఆఫీస్ నడపాలంటే 35,000 ఎక్కించాము. కరెంట్ బిల్లు 7,000 ఎక్కించాము. 7 మందికి జీతాలు ఇవ్వాలి. 7 మందికి జీతాలు ఇస్తే 5 లక్షల రూపాయలు. అయ్యా 1 లక్ష రూపాయలకి ఈ గవర్నమెంట్ కార్యక్రమం ఒక బ్రాండ్ చేసి 10 ప్లగాలు కొనాలంటే 3,000 రూపాయలు. అందరూ ప్లగాలు ఏదో 30 రూపాయలు అనుకుంటారు. అట్లాంటి 30 మేము 100 కొట్టించాలి. అట్లాంటి ప్లగాలు 100 కొట్టించాలి. ఏమి డబ్బులే ఏమి కూడా బయట చాలా మంది రూమర్స్ వయసు డబ్బులే 5 నుంచి పార్టీలతో లేదా డబ్బులు అదే నాకు కూడా జనవాణి చేస్తారా గమనించారా? నాలుగు వారాలు వస్తే ఆ టైం కింద నిమ్మకాయ కూడా నాలుగు ఎవరు ఇష్టం అనుకుంటారు పరిస్థితిలో. ఎవరో ఫేస్బుక్ లో మహేష్కి రచించాలి వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఎక్కడో పెట్టేస్తారు. ఎందుకు రావడం? ఎవరికైనా నన్ను తలుచుకుంటారు. నాకే తప్పలేదు, ఎవరు నా తప్పుతో అడిగారు. ఏమే అనుకున్నా నేను ఉన్నదే చెప్తున్నాను, ఉన్నదే చెప్తున్నా. వ్యాపారం తగ్గించుకున్నప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నేను ఎన్ని వాస్తవాలు చెప్తున్నా. నాకేం భయం లేదు, నాకేమో భయం లేదు. మీకు కూడా చెప్పకపోతే చాలా మంది రోగర్స్ మాట్లాడతారు. ఎన్నికలు ఎలా చేస్తాం? ఆఫీస్ మెయింటైన్ చేస్తాం. మొన్నే కదా సెమీ క్రిస్మస్ చేస్తే ఒకే రోజు 3 గంటలకు ఇచ్చాం. ఎన్ని లక్షలు వచ్చాయి? 15 లక్షలు వచ్చాయి. ఎవరికి మరి సందర్శించారా? కనీసం ఒక బ్యాగ్ కొనిచ్చారు. ఎవరన్నా పైనుంచి మాట్లాడతారు, ప్రతి 10 కూడా మాట్లాడతారు. ఒక బ్యాగ్ కొనిచ్చారు. ఎవరన్నా పోనీ అందులో వేసిన ఒక్క కేజీ బియ్యం కూడా నాకు ఒక కేజీ బియ్యం కూడా నాకు 15 లక్షలు పైన చేయాలి. చీకొండూరులో 2 సైట్లు ఆ పోస్టల్ స్టోర్ వచ్చి రిజిస్టర్ చేశాను. మీకు అందులో డాక్యుమెంట్స్ పెడతా. చీకొండూరులో 2 సైట్లు ఆ బజాజ్ షాప్ ఏం చేశా, మాట్లాడి 2 సైట్లు రిజిస్టర్ చేసి మిగతా క్యాష్ ఇచ్చా. మిగతా క్యాష్ ఇచ్చా. సైట్ ఇచ్చారని రాస్తే
కానీ ఆఫీస్ పక్కన ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం కానీ ఆ టెంపుల్ చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ మొత్తం లెక్కేస్తే 350 కోట్లు వస్తుంది. మరి అప్పుడు మంత్రి సంతకం పెట్టాడే పెడితే నేను రాత్రి రోజున ఫైట్ చేశా, నువ్వు తప్పని చెప్పా ఆపే, తప్పని చెప్పా ఆపే. ఆ రోజు ఎవరు లేరా? 350 కోట్ల రూపాయలు వస్తే ఆఫ్ చేశా. మన ఆలోచన ఎక్కడున్నారు? మీకు ఇంకో పెద్ద విషయం చేయాలి, అది కూడా ఆడియన్స్ ఉంది. మందగానే ఆఫ్ చేశారు. అట్లాగే సత్యనారాయణపురం శివాజీ సెంటర్లో కాశీ అనుకోవాల్సి ఉంది. అక్కడ కూడా 1200 గజాల కమర్షియల్ స్థలం ఉంటే వెస్ట్ ఎమ్మెల్యే సెంట్రల్ ఎమ్మెల్యే తీసుకొని కమర్షియల్ పార్టీ నచ్చాలంటే నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మహేష్ పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని సీరియస్ గా తీసుకోవడానికి వెళ్తే ఆ విషయం చాలా సీరియస్ గా తీసుకొని ఫైట్ చేశా. ఆస్తవంటే డోనర్స్ దానికి ఒక బ్రాహ్మణ్ ఒక వైశ్య అదే బ్రాహ్మణ్ అదే వైశ్య ఆలోచన నిలబడింది. నేనే ఫైట్ చేశాను. ఇవాళ ఆగింది కదా వాళ్ళు ఎక్కడ కులం ఆగిన వ్యత్యాసం చూపించలేదే. వ్యత్యాసం ఎక్కడ చూపించావా? ఆస్తిలో ఆవాడికి తెల్లాలి అన్ని చెప్తున్నాను. ఆపింది నేనే కదా ఆ రోజు కూడా నాతో 11 మంది క్యాబినెట్ నిలబడ్డారు. ఆశ్చర్యంగా నాగబాబు లాంటి వ్యక్తి ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్ పడేస్తే ఎన్నిలో లేవు మళ్ళీ పోయాడు. గట్టిగా ఫైట్ చేసాం, తీసుకొని బయటకు వచ్చాం. ఆ రోజు ఎవరున్నారా? వ్యాపారస్తులు గుర్రాపెట్టి ఇబ్బంది పెడితే ప్రతి విషయం చెప్పిన నాకు ఎలా తెలుస్తాయి? ఒక షాప్ లో అందరికంటే విషయం నాకు తెలుసునా? నా ఇంటిలో బయటని నాకు చెప్పారు. ఎందుకు తెలుసా? మహేష్ నిలబడతాను అమ్ముడుపోదు, నేను నిలబడతాను అమ్ముడుపోదు రాజీ పనులని నాకు చాలా మంది నా దగ్గరకు వచ్చారని మహేష్ పనులు కోరుకోలేదు కాదు. నేను రాజీ పన్ను, నేను రాజే పన్ను. ఎక్కడో కాంప్రమైజ్ కాకుండా నిలబడలే వయసులో మనం మేమే చేయలేని సేవ అంట. 75 ఏళ్ళలో 60 ఏళ్ళలో చేయని సేవ చేస్తారు కదా. ఏం చేయగలుగుతారు? నేను వయసు గురించి మాట్లాడతాను. పార్టీలో చాలా మంది చెప్పారు కదా రిటైర్మెంట్ ఉండాలంటే రిటైర్మెంట్ ఎక్కడ తీసుకొచ్చి నాకు పడతామేంటి తలగాలంటే
ఈ ప్రాంతమే కాంగ్రెస్ గమనిస్తున్న ఏరియా. కాంగ్రెస్ నుంచి వైసీపీకి పోయింది, ప్రజారాజ్యం నుంచి జనసేన ట్రాన్స్ఫర్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. ఒకే ఎన్నికల్లోనే అందరూ మారిపోతారా? మనం సీట్ ఇచ్చారు, నిలబడ్డారు, కార్పొరేషన్లో నిలబడ్డారు, కార్పొరేషన్లో నిలబడ్డారు. నేను చెప్పేది ఏమి అర్థం కాదు. కాంగ్రెస్ ఎవరైనా ఇంతకన్నా ముందు చేయలేదు, ఇంతకన్నా వచ్చే ఇబ్బంది ఏమే లేదు. ఓట్లు ఎక్కడ పడి తీసుకోండి, డేటా తీసుకొని మాట్లాడుతుంది, డేటా తీసుకొని మాట్లాడాలండి. ఎందుకు ఎక్కడ పట్టుకోలేదు? మీరు ఎవరు అధికారులు? ప్రతిదానికి పోయి అందరికీ ప్రతిదీ పోయి ఎవరైనా మహేష్ మాట్లాడుతున్నారు అంటారు. మహేష్ కూడా నిజం మాట్లాడకపోతే ఇంకెవరు నిజం మాట్లాడతారు? ఇంకెవరు నిజం మాట్లాడతారు? డబ్బుల గురించి చెప్పే మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఎన్ఆర్ఐ ఫోన్ కాల్స్ వచ్చిన మహేష్ కాంప్లెక్స్ పంపించుకోవాలి. నాకు ఉద్దేశం ఎందుకో తెలుసా? వాళ్ళు ఒక 20,000 ఇచ్చి 20,000 కాంప్లెక్ట్ ఇచ్చి 500 ఫేస్బుక్ లో పెట్టడానికి భయం. 20,000 రూపాయలు తీసుకొని ఎంత తీసుకున్నా ఎవరో చెప్పరు. కాంప్లెక్ట్ ఇచ్చావు, డబ్బులు ఇచ్చాడు, ఎంత ఇచ్చావు ఇచ్చాడు, ఎవరైనా సరే ఎంత ఇచ్చావు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు ఎవరో చెప్పరు. నేను చెప్పే మాట ఎవరో అంటారు, నేను చెప్పే మాట ఎవరో నాకు కాబట్టి నేను ఎప్పుడు ఒప్పుకోలేదు, నాకు భయం. అందుకని నేను ఎక్కడికైనా సరే ధైర్యంగా వెళ్ళగలిగాను, ధైర్యంగా వెళ్ళగలిగాను. ఇప్పుడైనా సరే నాకు ఎవరైనా ఇస్తేనే ధైర్యంగా చెప్తాను. నాకు అక్కడ ధైర్యం ఎవరైనా సంపాదన నుంచి మన కోసం ఇస్తే ఎందుకు చెప్పాం? 100 రూపాయలు ఈజీగా, 1000 రూపాయలు ఈజీగా మనకి ఇస్తే మనం ఎందుకు చెప్పాం? దాచుకుంటాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు బయట జరిగే రూమర్స్ లేవు, వాస్తవాలు లేవు. మనం ఎవరిని వ్యతిరేకిస్తారా? మనం వ్యతిరేకించేది వ్యక్తులనే గుర్తుపెట్టుకోండి. మనం వ్యతిరేకించేది వ్యక్తులనే. మీరు ఎవరైనా చెప్పండి మాట, మనం వ్యక్తులను మాత్రమే వ్యతిరేకిస్తాము. మనం వ్యతిరేకించేదే వ్యక్తులను మాత్రమే. మనకన్నా సామాజిక న్యాయం పాటించే ఎవరో మండలంలో లేరు. ఈ మాట చాలా సందర్భాల్లో చెప్పాను, చాలా సందర్భాల్లో చెప్పాను. మనం చిన్ననగరంలో దసరా వస్తే అందరికీ సమానంగా పూజ చేసి, అందరికీ సమానంగా ఆటలు ఇచ్చి, ప్రసాదాలు ఇచ్చి, ఆశీర్వదించి వాళ్ళని ఎవరు అడుగుతారు? అందరికీ చేస్తారు. అంతకంటే గొప్ప సామాజిక వర్గం పాటించేవారు ఎవరు ఉన్నారా? మీరు ఆలోచించండి. మీరు ఆలోచిస్తే మీకు అర్థమైంది. అంతేగాని ఎవరైనా చెప్పినా మనం వినడం మొదలు పెడితే ఆ చెవులో పువ్వులు పెడతారు, చెవులో పువ్వులు పెడతారు. ఆయన ఎందుకు? మీరు వాస్తవాన్ని గ్రహించాలి, వాస్తవాన్ని గ్రహించాలి. ఏం తప్పు ఉందని ఇదే పక్కమని టంగరాం స్వామి గారు ధిక్కరించారు. ఏం తప్పు ఉందని తిరుమలలో శ్రీనివాస ధిక్కరించారు. చెప్పండి, ఏం తప్పు ఉన్నాయని ఇచ్చారు? మనం ఏం తప్పు ఉన్నాయని ఈ సందర్భం కాకపోయినా షేక్ ఆసిఫ్ టికెట్ ఇచ్చారు. ఏం తప్పు ఉన్నాయని ఇచ్చారు? ఏం తప్పు ఉన్నాయని ఆ 30 కార్పొరేటర్ వాళ్ళ అబ్బాయి కిరణ్కి తీసుకెళ్లి 10 టికెట్ ఇచ్చారు. మనం ఎందుకు మాట్లాడగలగా? ఎందుకు మాట్లాడాం? అందరూ డబ్బులు అంటారు. ఎవరైనా మనకి గమనించారా? పనిచేసాం కదా, నిలబడ్డాం కదా. మనకన్నా బలమైన అభ్యర్థి, మనకన్నా ప్రజలకు సేవ చేస్తున్నారు, మనకన్నా బలమైన పార్టీకి నిలబడ్డారు అంటే ఖచ్చితంగా మనం త్యాగం చేస్తాం, ఖచ్చితంగా త్యాగం చేస్తాం. త్యాగం చేయడానికి కూడా ఆ త్యాగం పొందడానికి అవసరం అర్హత, అవసరానికే త్యాగం చేస్తే అది అపార్థం లేదు. త్యాగం పొందేవాడు కూడా అడుగుతున్నారు, త్యాగం పొందేవాడు కూడా అడుగుతున్నారు. త్యాగం పొందేవాడు అర్హత లేకపోతే మన త్యాగం వృధాది, మన భవిష్యత్ తరాన్ని నాశనం చేస్తుంది, నాశనం చేస్తుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడతాం. ఎప్పుడైనా కూడా ఏ వ్యవస్థని టార్గెట్ చేసి ఏ రోజు నేను మాట్లాడాలి. ఏ వ్యాపారస్తుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? అది బాగా వ్యాపారం చేసుకోవాలి, ఆనందం ఉండాలి. ఈ ప్రాంతంలో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. లేకపోతే నేను కూడా డాక్టర్ తెచ్చేవాడు కదా, ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం చేస్తే డబ్బులు ఎవరా బెదిరిస్తే ఎవరైనా భయపడతారు. వ్యాపారం మీద డబ్బులు ఎవరైనా భయపడతారు. అట్లాంటి పని ఎందుకు చేయాలా? మా ప్రాంతంలో వ్యాపారస్తులు బాగుండాలి, వాళ్ళు బాగుంటే ఈ ప్రాంతంలో ఉద్యోగాలు
ఎన్నికల కోసం మనమేమి రావాలి, ఎన్నికల కోసం మనమేమి ఇవాళ ఇవాళ నేను చాలా మంది చెప్తున్నాను, నా భవిష్యత్తు గ్యారెంటీ ఉంది, నా భవిష్యత్తుకే గ్యారెంటీ ఉంది. కానీ జనసేన పార్టీ గ్యారెంటీ భవిష్యత్తు లేదు. నా భవిష్యత్తు గ్యారెంటీ ఉంది. ఇందాక ప్లేస్ చెప్పారు, మరొక కొత్త నాయకుడు వచ్చి గెలవాలంటే సుదీర్ఘ సమయం పడుతుంది, సుదీర్ఘ సమయం పడుతుంది. ఇంత బలంగా ఇంత దూరంగా ప్రయాణం చేసుకుంటే గెలిచే సమయంలో అవకాశం రాకపోతే మళ్ళీ అవకాశం రావాలంటే చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఈ పోరాటం నా ఒక్కడి కోసం కాదు. నేను పొద్దున్న చెప్పా, నేను రాజీ పడితే నామినేటెడ్ పదవి ఆఫర్ చేస్తాను, ఇన్నాళ్ళు వెయిట్ చేయాలి. ఇన్నాళ్ళు 2019లో వచ్చింది, 20లో వచ్చింది, 21లో వచ్చింది, 22లో వచ్చింది, 23లో వచ్చింది. నేను పక్క చూపు లేదో చూడు, అదే మన పక్క శాపం అయితే అనిపిస్తుంది. నేను పక్క చూపు ఎక్కడ చూడాలి, అలా చూడడం కాబట్టి నేను ఇబ్బందులు అవుతుంది. నేను తిన్నగా ఒకటే జనసేన నేను పక్క చూపులు చూసి అయ్యి పనులు లాబింగ్ చేస్తే నాకు కూడా ఇబ్బందులు వచ్చాయి. ఇంతవరకు వస్తుందా? ఇంతవరకు వస్తుందా? మా నిజాయితీ మమ్మల్ని ఇబ్బంది పడుతుంది, మాకు పక్క చూపులు లేకుండా మమ్మల్ని కూడా ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ మీకు ఎందుకు నాకు కావాలి? రాజకీయాల్లో ఎక్కడో ఎన్నికైతే నాకు పదవుతారో ఎవరో పదవుతారు తెలియదు, కానీ ఎందుకు ప్రయాణం చేయట్లని మనం ఒక పార్టీని నమ్మాం, ఒక వ్యక్తిని నమ్మాం, ఆ వ్యక్తితో ఉండాలని నిర్ణయించుకున్నాం. అందుకనే ఇబ్బందులు ఈ రోజుకి మేము మాట్లాడుతున్నాం. రేపు కూడా అన్నాం, ఇవాళ ఏమో రేపు ఏమి అన్నాం. ఇది మా స్పష్టమైన మనం ప్రేమించడమే కానీ ద్వేషించడం అనే చరిత్రలో లేదు. మనల్ని ప్రేమించు, పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తాం, ఒక్క సెకండ్ కూడా ఆయన్ని ద్వేషించాం, ఆయనకు దూరంగా ఉన్నాం. ఆయన మనం వదులుకోవాల్సిందే కానీ మనం ఆయన వదులుకునే ప్రసక్తే. మనం అట్లాంటి ఎదురు పనులు మీకు ఎందుకు చెప్తున్నాండి వాస్తవాలని మీకు తెలియాలి, మీకు తెలియాలి ఇవన్నీ కూడా. అందుకనే చెప్తున్నా, ఇవాళ ఎవరు పడతారో 5 సంవత్సరాలు పనిచేసిన మనకి పేరు రావడానికి ఎంతో కష్టమవుతుంది. ఎవరో పేపర్లో పేరేస్తుంటే సునాయాసంగా బయటకు వచ్చేస్తున్నామంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఒకసారి అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి నైజం ఏంటి, గుణగాలు ఏంటి, ప్రజలకు సేవ చేస్తాడా, ఉంటాడా, ఊర్రా ఊసమైనా మించిన రంగులు ప్రదర్శిస్తే నిజాయితీగా మనకి అర్థం ఏంటి? ఇంకా కాబట్టి అందరూ ఆలోచించండి. ఇదే చెప్పాలనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా మీ అందరి మద్దతు ఉండాలి, మీ అందరి మద్దతు ఉండాలి, మీ ఆశీస్సులు ఉండాలి. నేను చేసే ఈ పోరాటంలో వెనక్కి తగ్గకూడదు అనేది నాకు తెలుసు. నాకు తెలుసు నాకు ఇబ్బందులు ఉంటాయని తెలుసు. అవి ఏం జరిగినా పాజిటివ్ రిజల్ట్ వస్తే సూర్యనారాయణ గారు చెప్పింది, పాజిటివ్ రిజల్ట్ వస్తే సోమవారం అక్కడ ఆనందించేవారు లేదు. ఇన్ కేస్ ఇబ్బంది వస్తే అప్పుడు కూడా నేను నిలబడాలన్నదే నా నిర్ణయం. దానికి మీ అందరి మద్దతు ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి. మీరు కనుక ఒక్క పర్సెంట్ కూడా తేడా లేకుండా ఓటింగ్ ఉన్న ప్రతి ఒక్కరు మాత్రం నిలబడితే దేవుడు చాలా చూడాలి. మిగతా వాళ్ళని ఎలా తీసుకోవాలో మీరు తీసుకొస్తాం. రాబోయే ఎన్నికలు చతుర్ముఖ పోటీ అవ్వాలి, చతుర్ముఖ పోటీ అవ్వాలి. మనం నిలబడితే చతుర్ముఖ పోటీ అవుతుంది, మనం నిలబడితే చతుర్ముఖ పోటీ అవుతుంది, నిలబడకపోతే విముఖ పోటీ అవుతుంది. మనం నిలబడకపోతే ఇద్దరు మధ్య పోటీ అవుతుంది, మనం నిలబడితే నలుగురు మధ్య పోటీ అవుతుంది. వైసీపీ ఉండొచ్చు, కూటమి ఉండొచ్చు, అట్లాగే కాంగ్రెస్ ఉండొచ్చు, మనం కూటమి తరఫున డెవలప్మెంట్ తరఫున ఉండొచ్చు. అప్పుడు కూడా పెద్ద మనసుతో మీరు అందరూ పవన్ కళ్యాణ్ గారు బొమ్మే వేస్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బొమ్మే వేస్తారు. దాన్ని మాత్రం మీరు యాక్సెప్ట్ చేయాలి. ఏ మాత్రం పవన్ కళ్యాణ్ గారు బొమ్మే వేస్తా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బొమ్మే వేసి పోటీ చేస్తారు. కానీ మీరందరూ కూడా ఖచ్చితంగా
మంచి జరిగితే నాకన్నా మీరే ఎక్కువ ఆనందిస్తారు. నాకు ఎంత మద్దతు పడుతున్నారో తెలుసు. నేను ఒక్కటి గుండె ధైర్యం కోల్పోతే ఇన్ని వందల మంది ఇక్కడికి సమీకరణ చేయలేదు. నేను ఒక్కటి గుండె ధైర్యం కోల్పోతే వేల మంది రోడ్డు మీదకి రాదు. నేను ఒక్కటి గుండె ధైర్యం కోల్పోతే రాష్ట్ర వ్యాప్తంగా మనకి మద్దతు రాదు. అందుకని నేను నిలబడతా. రేపు కూడా నిలబడతా. పెద్దలందరూ కూడా ఆశీర్వదించాలి. పెద్దలందరూ కూడా ఈసారి నేను నిలబడితేనే ఈ సామాజిక వర్గానికి భవిష్యత్తు